గురుగారు కుంభరాశి వారికి శని వక్రగతి ఏ విధంగా ఉండబోతోంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. 138 రోజుల పాటు శని కుంభరాశిలో సంచారం చేయటం, అదే కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. సహజంగా 5 గ్రహాలకి వక్రస్థితి అనేది కాలానుగుణంగా వచ్చే అవకాశం గ్రహస్థితి అనుసరించి పంచాంగ గణనని పంచాంగ సిద్ధాంతాన్ని అనుసరించి వస్తూ ఉంటుంది. ఆ 5 గ్రహాలు పంచగ్రహాలు ఏమిటి అంటే కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని 5 గ్రహాలకి వక్రత్వం అనేది వస్తూ ఉంటుంది. ఈ సూర్యచంద్రులకు వక్రత్వం అనేది ఉండదు. రాహుకేతులు ఎల్లప్పుడూ కూడా ఆల్వేస్ వక్రస్థితిలో ఉంటారు. ఇక్కడ అంతరిక్షంలో దాని యొక్క వేగం తగ్గుతుంది, భూమి మీద ఉన్న వాళ్ళకి అదే వక్రస్థితి ఏర్పడుతుంది. మరి శని కుంభరాశిలోనే సంచారం చేస్తాడు, వక్రగతిలో ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉండటం, అలానే పని విషయంలో కొంత కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి, అలానే ఉద్యోగం చేసే చోట కొంత అభద్రతా భావన వచ్చే అవకాశం ఉంటుంది. అదే పని మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు. ఏకాగ్రత అనేది చాలా అవసరం వీళ్ళకి. అంటే ఏకాగ్రత, మానసిక స్థితిగతుల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. అలానే ఏదైతే వాళ్ళ ఉద్యోగ ధర్మంలో అనుకోవచ్చు, వృత్తి ధర్మంలో, కెరీర్ డెవలప్మెంట్లో పురోగాభివృద్ధి సాధించడం నీట్. అది దాంతోపాటు జీవితంలో కొన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి, పనులలో ఆలస్యం జరుగుతుంటాయి. అంటే అడ్డంకి ఎక్కడొచ్చింది, పనులలో ఎక్కడ ఆలస్యం జరుగుతుంది అనేది క్యాల్కులేషన్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. అంటే ప్రతిదాన్ని కూడా ఆలోచన చేసి నాకేదో జరిగిపోతుందిలే, విపరీతంగా నాకు ఇబ్బందులు వస్తాయి అనేది ఉండకూడదు. ప్రశాంతమైన వాతావరణంలో అందరూ ఉండాలి. ఏదైనా అడ్డంకి వచ్చిందని దాన్ని సొల్యూషన్ చేసుకొని ముందుకెళ్తే చాలు, దానికి ఏం ఆలోచన చేయాల్సిన పని లేదు. ప్రశాంతంగా ఉండటం కూడా చాలా ఇంపార్టెంట్ మనిషి. దాంతోపాటు కొత్త సవాళ్ళు కొన్ని వస్తాయి, ఆ సవాళ్ళని ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి. సవాళ్ళు వచ్చినాయి కదా అని మనం భయపడాల్సిన పని ఏమీ లేదు. దానికి ఒక మార్గం ఉంటుంది, ఒక సొల్యూషన్ ఉంటుంది. అలానే ఆకస్మికంగా ధనలాభం, అలానే ఆకస్మికంగా ఖర్చులు పెరగటం, ఒక బడ్జెట్ అనేది వేసుకోవాలి. అంటే బడ్జెట్పై శ్రద్ధ, తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు. అంటే మనకి ఇప్పుడు కూడా తొందరపాటు నిర్ణయాలు అనేవి చేసుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళితే మన జీవితంలో మనం సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ప్రధానంలో కూడా ఒక సక్సెస్ ఉంటుంది. మనం ఇప్పుడు రాశి ఫలాలు చెప్తున్నాం, శని వక్రగతిని చెప్పినప్పుడు కొన్ని లోపాలు ఉంటాయి. ప్రతి మానవుడికి కూడా ఒక లోపం జరుగుతుంది. కాలానుగుణంగా కూడా వీళ్ళకి విఘ్నాలు జరుగుతుంటాయి. వీళ్ళకి కాలయాపన జరుగుతుంది. కుంభరాశి వాళ్ళకి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, తొందరగా పనులు జరుగు, కాలయాపన జరుగుతుంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు, కొద్దిగా అబ్స్ట్రక్షన్ జరుగుతుంటుంది, కొద్దిగా వెళ్ళలేకపోతే కొన్ని రోజులు గడువు తీసుకునే అవకాశాలు ఉంటాయి. వివాహ సంబంధాలు కుదురుతాయి, కొద్దిగా 1-2 సంబంధాలు తప్పిపోయి 3వ సంబంధం కుదురుతుంది. ఇల్లు మారే అవకాశాలు, వాహనాల యొక్క మార్పులు, బంగారు ఆభరణాలు, పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వీళ్ళకి డబ్బులు ఖర్చు అవుతాయి. ఆదాయం అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది, ఇంక్రిమెంట్ అవుతుంది, కానీ బట్ ఖర్చులు అవుతాయి. అంటే జీవితంలో ఏదైతే సాధించాల్సిన విషయాలు ఉంటాయో అలాంటి సాధించడానికి కొంత డబ్బులు ఖర్చు చేస్తుంటారు. ఎప్పుడైనా పిల్లగాడి చదువు ఉండాలి, అమ్మాయి యొక్క వివాహం అనేది ఉండాలి, పిల్లలు బాగుంటేనే తల్లిదండ్రులు బాగుంటారు. యాక్చువల్గా అంటే శరీరంలోంచి ఆనందదాత హృదయంలోంచి కదిలితేనే సంతానం కలుగుతుందని శాస్త్రం వచనం. ఇప్పుడు కూడా తండ్రి తల్లిదండ్రులు నేను తినకపోయినా పిల్లగాడికి, అమ్మాయికి, అబ్బాయికి పెడితే చాలు అని సంతృప్తికరంగా ఉంటారు. కాబట్టి పిల్లలు బాగుంటే తల్లిదండ్రులు బాగున్నట్టు ఇక్కడ. అందువల్ల ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి కొంత సంతాన యోగ్యం అనేది కలిగే అవకాశం, సంతానం లేని వాళ్ళు ఉంటారు, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటారు. అంటే వీళ్ళకి సంతానం కలిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. పురోగాభివృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. నిష్ణాతులతో కలవటం ఒకటి. అలానే ఏదైతే వీళ్ళు ఎమినెంట్ స్కాలర్స్ తోటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ చేసుకుంటారు. అంటే నూతన వ్యాపారాలు సాగించవచ్చు, అలానే వ్యాపారపరంగా ముందుకు చేయవచ్చు. చిరు వ్యాపారులు ఉంటారు, అంటే పూలు, పండ్లు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళకు కూడా అభివృద్ధి సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళకు కూడా ఆదాయం పెరుగుతుంది. అంటే టోటల్గా వీళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు. కానీ ఆరోగ్యరీత్యా ఒకటి, డబ్బులు ఖర్చు చేయడంలో మితంగా ఉండాలి. అంటే శని వక్రగతి పొందుతుంది అని అంటే వెనక్కి వస్తున్నట్టు అర్థం. వెనక్కి వస్తుందంటే వెనక రాశి యొక్క ప్రభావం వీళ్ళ మీద పడుతుంది అని అర్థం. వెనక రాశి యొక్క ప్రభావం పడుతుందంటే వ్యయస్థానంలో శని ఉన్నట్టుగా భావించాలి. డబ్బులు ఖర్చు విషయంలో కానీ ఆదాయం వచ్చే విషయంలో బాగున్నా ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ అని కొంతమంది కొనిపడేస్తూ ఉంటారు.
అంటే డబ్బును మనం చాలా గౌరవించాలి. డబ్బు ఎప్పుడూ కూడా మన దగ్గర ఉంటే మనల్ని కాపాడుతుంది, ఎదుటివాడిని కాపాడుతుంది, ఎక్కడో ఉండేవాడిని కూడా కాపాడుతుంది. మన దగ్గర డబ్బు ఉందనుకోండి, మనం వేరే వాళ్ళకి పోవచ్చు, ఇంకోళ్ళకి పోవచ్చు, ఎక్కడ వాళ్ళకి సహాయం చేయొచ్చు. అందువల్ల ధనం మూలం నిజం చెబుతున్నారు, డబ్బు కూడా అవసరమే. కాబట్టి డబ్బును పొదుపు చేసుకోవాలి. ఎవరితో కూడా మాట్లాడేటప్పుడు గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా, అతిగా మాట్లాడటం వల్ల కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. అందువల్ల కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్తే సరిపోతున్నాము. గురుగారు, కుంభరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? వీళ్ళు చేయాల్సింది ఏమిటంటే కాలభైరవ స్తోత్ర పారాయణం చేసుకోవడం, కాలభైరవుని ఆరాధన చేయటం, గణపతిని గరికతో ఆరాధన చేయాలి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అన్నారు. అంటే గణపతి యొక్క ప్రార్థన చేయాలి. గణపతి యొక్క ప్రార్థనతో పాటు కాలభైరవుణ్ణి కూడా ఆరాధన చేయాలి. అలానే నమో అస్తభగం విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ అని మంత్రాన్ని చక్కగా చదువుకోవటం, భగవంతుడి యొక్క ఆరాధన చేయటం వల్ల అంతా కూడా సంతృప్తికరమైన జీవితం గడిపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమీ ఆలోచన చేయకుండా కుంభరాశి వాడు అమ్మో అని భయభ్రాంతులు చెంది నాకు శనిచ్చాడేమో, వక్రగతిలో ఉన్నాడు, మరింత చెడ్డ చేస్తాడేమో ఆలోచన చేయొద్దండి. మీ పనులు మీరు చేసుకోండి, ప్రశాంతంగా ఉండండి, భగవంతుని ఆరాధన చేయండి, వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయండి, శివుణ్ణి ఆరాధన చేయండి. అంతా మంచి జరిగే అవకాశం ఉంటుంది. శుభంగా జరగాలని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఓకే గురువు గారు, కుంభరాశి వారికి శని ప్రభావం ఎలా ఉంటుంది, వక్రస్థితిలో ఉన్నప్పుడు, అలాగే ఏ ఏ పరిహారాలు జరుపుకోవాలి, ఇలాంటి విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి. నమస్కారం.